జై గోమాత, జై జై గోమాత. మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోసేవా కార్యక్రమం మొదలైంది. ఈరోజు 31/8/2025 మన గోసేవా కార్యక్రమం పొత్తూరులోని ఈనాడు ఆఫీస్ పక్క రోడ్లో ఉన్న శివశంకరి అమ్మవారి యొక్క దేవాలయంలో గోశాల ఉన్నది. సో అక్కడికి సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడ సుమారుగా 100 ఆవులు ఉంటాయి. వీటికి ఆహార కొరత చాలా ఉన్నది. దయవుంచి మిత్రులందరూ స్పందించి ఈ గోశాలకు వచ్చి ఆ గోవులకు ఏదో ఒక విధంగా ఆహారాన్ని మీరు అందించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే మనం నెలకు 2 సార్లు ఈ గోశాలను సందర్శిస్తూ మనం చేతనైన వరకు ఆహారాన్ని అందిస్తున్నాం. కాబట్టి గోసేవలో మీరందరూ రండి. ఈరోజు గోసేవా కార్యక్రమంలో మన వీరేనండి గుంటుపల్లి రామకోటేశ్వరరావు గారు వారి యొక్క మిత్రుడైన పతంగి దేవేంద్ర నల్లపాడండి, వాళ్ళ కుమార్తె శ్రీలక్ష్మి నాగతపస్వి ఈరోజు పుట్టినరోజు. ఈరోజు అన్నదానానికి మరియు గోసేవకు 5,000 రూపాయలు విరాళం ప్రకటించారు. ధన్యవాదాలు దేవేంద్ర గారు. మీ పాప పుట్టినరోజు సందర్భంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గోమాత ఆశీస్సులతో సకల ఐశ్వర్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ జీవించాలని కోరుతున్నాం. నిండు నూరేళ్ళు. సో మీరందరూ సేవలో పాల్గొని ఈ గోసేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇదిగోండి మన కామేశ్వరరావు గారు వచ్చారు గోసేవకి. అలాగే సాగర్ గారు, సుందర్ గారు ఒకసారి చూడండి, బ్రహ్మం గారు, అనిల్ గారు, ఈశ్వర్ గారు, మన పోతురాజు గారు, నేను ఈ సేవా కార్యక్రమం చేయడానికి వచ్చాం. ఇవ్వండి మనం తీసుకొచ్చినవన్నీ కూరగాయలన్నీ ఎలా వేస్తున్నామో చూడండి. ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నాం. మన మిత్రులందరూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ లక్ష్మీ నాగతపస్వికి పతంగి, వాళ్ళ నాన్నగారి పేరు దేవేంద్ర, వీళ్ళు నల్లపాడులో ఉంటారు. వీరి పుట్టినరోజు సందర్భంగా గోమాతకు విరాళం ఇచ్చారు. అలాగే అన్నదానానికి కూడా సహాయం చేశారు. ఈ గోమాత ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై గోమాత, జై జై గోమాత. మిత్రులారా అందరూ స్పందించండి. మీరిచ్చే ప్రతి విరాళాలు ఎక్కడ నష్టపోకుండా గోమాతలకు ఆహారంగా అందించడం జరుగుతుంది. కావున మిత్రులందరూ మన ట్రస్ట్కి సహాయం చేస్తూ ట్రస్ట్ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై గోమాత, జై జై గోమాత. మిత్రులారా ఇప్పుడు అక్కడ కట్టేసిన గోవుల్ని ఇప్పుడు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. ఇప్పుడు గోవులన్నీ చక్కగా పరిగెత్తుకుంటూ వస్తాయి ఆహారం కోసం. ఒక్కసారి అందరూ చెప్పండి, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. చూడండి ఆకలితో ఎలా పరిగెత్తుతున్నాయో. మిత్రులారా మీరు కూడా అందరూ వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనండి. ఒక నందనవనంగా ఉంది. ఈ సేవలు అందరూ పాల్గొనాలి. ఈరోజు సేవా కార్యక్రమంలో మనం పొత్తూరి ఈనాడు ఆఫీస్ పక్క రోడ్లో ఉన్న శివశంకరి అమ్మవారి యొక్క దేవాలయంలో గోశాల ఉన్నది. అక్కడ సేవ చేయడానికి మనం అందరూ వచ్చాం. వస్తూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బెల్లము, అరటి పండ్లు ఇవన్నీ తీసుకొని వచ్చాం. సేవ చేయడానికి మన గుంటూరు రామకోటేశ్వరరావు గారు వచ్చారు. అలాగే ఈశ్వర్, అనిల్, పొట్టి కామేశ్వరరావు గారు, సుందర్ గారు, మన చెన్న పోతురాజు గారు, సాగర్ గారు, బ్రహ్మం గారు, నా పేరు రామంజనేయులు. ఇలా ప్రతి ఆదివారం ఏదో ఒక గోశాలకు వెళ్ళి సేవ చేసుకుంటూ వస్తున్నాం. మనకి ఈ విషయం తెలిసిన తర్వాత, ఇక్కడ ఉన్న గోశాలకు విషయం తెలిసిన తర్వాత నెలకు సుమారుగా 2 సార్లు ఇక్కడికి వస్తున్నాం. ఎందుకంటే ఆవులు చాలా ఆకలితో అలమటిస్తున్నాయి, బాగా బక్క చిక్కు ఉన్నాయి. కాబట్టి మన ట్రస్ట్ తరఫున ఏదో ఒక విధంగా గోవులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారానికి నెలకు 2 సార్లు చేస్తున్నాం. అంతేకాకుండా లాస్ట్ మంత్లో
ఈ గోశాలకు ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి తోలిచ్చాం. ఇంకా దాతలు ముందుకు రండి. ఆవులు చాలా ఆకలితో అలమటిస్తున్నాయి. మీరిచ్చే ప్రతి రూపాయికి న్యాయం చేసేట్టుగా మన చైర్మన్ గారు పోతురాజు గారు, మన ట్రస్ట్ సభ్యులు బాధ్యత తీసుకుంటారు. ఇక్కడ బాగా అవసరం ఆహారం. మనం ఇంకో ట్రాక్టర్ ఎండుగడ్డి కూడా తోలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించండి. అలాగే కొంతమంది గుప్తదాతలు మనకి మనీ పంపించి పేర్లు చదవద్దని చెప్తున్నారు. ఈరోజు ఆకుకూరలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్పీ ఆఫీసులో వీరభద్రస్వామి టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్లో అర్చకులు స్వామివారి నైవేద్యానికి 2 ఇత్తడి గిన్నెలు, 2 ప్లేట్లు, 2 గరిటెలు అడిగారు. అవి కూడా మనం సమకూరుస్తున్నాం ట్రస్ట్ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో. ఇలా మన ట్రస్ట్కి దృష్టికి ఏదొస్తే అది చేసుకుంటూ పోతున్నాం. అంతేకాకుండా బెంగళూరులో ఒక విద్యార్థి జాబ్లో జాయిన్ అయ్యాడు. అతను గౌహతిలో ఐఐటీలో చదివాడు. వాళ్ళ యొక్క స్వస్థలం ఖమ్మం దగ్గర పల్లెటూరు. ఎవరు చెప్పారో వెబ్సైట్లో చూసి మన ట్రస్ట్కి కాల్ చేయడం జరిగింది. వెంటనే మనం స్పందించి అతని యొక్క వివరాలన్నీ కరెక్టా కాదా తెలుసుకున్న తర్వాత అతను 1 నెల భోజనం తినడానికి మనల్ని సహాయం అడిగారు. పీజీ హాస్టల్లో పేమెంట్ కోసం. వాళ్ళ నాన్నగారు కిడ్నీ ఫెయిల్, చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఎన్నో రకాలుగా ఎంక్వైరీ చేసి ఆ అబ్బాయికి టీచ్ చేసిన ఫ్రెండ్ నాకు ఒక అతను ఉన్నాడు. అతని ద్వారా కూడా ఎంక్వైరీ చేసి ఇది జెన్యూన్ అని చెప్పేసి మన పోతురాజు గారికి చెప్పిన తర్వాత సహాయం చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకొని 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి పంపించడం జరిగింది. వారు వీడియో కూడా మనకి చేసి పెట్టారు. ఆ వీడియో మనం గ్రూప్లో కూడా పోస్ట్ చేసాం. ఇలాగా ప్రతి ఒక్కరికి మన ట్రస్ట్ దృష్టికి ఒక సమస్య వచ్చినట్లయితే ఆ సమస్య తీవ్రతను బట్టి మనం వాళ్ళకి సహాయం చేసుకుంటూ వస్తున్నాం. వీరందరి యొక్క సహాయ సహకారాలతో, వీరి యొక్క మిత్రుల సహాయ సహకారాలతో, వీరి యొక్క బంధుమిత్రుల సహాయ సహకారాలతో ఇంకా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించి మన ట్రస్ట్కి లేదా ఈ గోశాలకు వచ్చి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.